మ్యామ్ చాలామంది పేరెంట్స్ పిల్లలకి అడినాయిడ్స్ ఉన్నాయంటే భయపడుతూ ఉంటారు. అసలు అడినాయిడ్స్ అంటే ఏంటి? టాన్సిల్స్ ఎలా అయితే ఒక లింఫాయిడ్ టిష్యూను, అడినాయిడ్స్ కూడా బై బర్త్ అందరి పిల్లలకి ఉంటుంది. అది నోస్ బ్యాక్ సైడ్ అంటే ప్యాలెట్ పైన ఉంటుంది. పుట్టినప్పుడు ఎవరికి ఇమ్యూనిటీ ఉండదు. అంటే వాళ్ళు మనం ఎక్స్పోజ్ అయ్యే డస్ట్ పార్టికల్స్ కానీ రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయ్యే వాటికి అడినాయిడ్స్లో లింఫోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి. సో బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ అడినాయిడ్స్ ష్రింక్ అయిపోవాలి. అవి ష్రింక్ అవ్వకుండా పెద్దగా ఉండి ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ పెద్దగా ఉంటే వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. ఓకే. సో ఆ బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల వాళ్ళు మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేయడం, గురకలాగా రావడం, దానివల్ల మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే నోస్లోంచి ఫిల్టర్ అవ్వాలో అవి థ్రోట్లో వెళ్ళి స్టక్ అవుతాయి. బికాస్ థ్రోట్ డజంట్ హ్యావ్ ఫిల్టర్స్. ఆ టాన్సిల్స్లో స్టక్ అవడం వల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. ఈ అడినాయిడ్స్ యూజువల్లీ బై 6 years of age ష్రింక్ అయిపోవాలి. చాలా మందికి ఇనీషియల్గా 3 to 4 years ఏజ్లో కొంచెం ట్రబుల్సమ్గా ఉన్నా కానీ బై 6 years of age దే విల్ ష్రింక్. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అది ష్రింక్ అవ్వట్లేదు ఆర్ యంగర్ ఏజ్లో కూడా సివియర్ అబ్స్ట్రక్షన్ ఉంది, విచ్ ఇస్ చైల్డ్ ఇస్ నాట్ able to thrive with tonsils ante, then we may have to remove the adenoids, tonsils and adenoids. So if the child is not able to thrive, then we may have to remove the adenoids. So మనకి ఎలా తెలుస్తుంది అంటే బేసికలీ చైల్డ్ వెయిట్ గెయిన్ అవ్వకపోవడం అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం, కంటిన్యూస్గా నిద్రలో కదులుతూ ఉండడము అండ్ డే టైంలో డల్గా ఉండడము, డ్రౌజీగా ఉండడము, యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోవడం, కొంచెం పరిగెత్తినా ఆయాసం వచ్చేసేయడం, వీటి వల్ల మనకు అడినాయిడ్స్ ఎక్కువ ఉన్నాయనేది తెలుస్తుంది. పెయిన్ ఏమైనా కంప్లైంట్ చేస్తారా? పెయిన్ ఏముండదు. అడినాయిడ్స్ ట్రీట్ చేయకపోతే వాళ్ళకి టీత్ పళ్ళు ఎత్తుగా రావడం, ఫేషియల్ ప్రొఫైల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేటర్ ఆన్ వాళ్ళు బ్రేసెస్ కానీ అవి వేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ మనం అడినాయిడ్స్ క్లియర్ చేయాలి. How safe is it? Adenoidectomy surgery. Adenoidectomy surgery is very safe. At present, we are doing with coblation, in which there is no blood loss. Okay. There won't be any incisions or cut em undadu. So endoscopic gane chestamu. It's very safe and child will recover very quickly within a day. On the same day he is comfortable. Only if he combine with other procedures, he may take 1 or 2 days to recover. అడినాయిడెక్టమీ తర్వాత ఇమ్యూనిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? లేదు, అడినాయిడెక్టమీ తర్వాత ఇమ్యూనిటీ, ఎందుకంటే వి లీవ్ సర్టన్ టిష్యూ ఆన్ ఐదర్ సైడ్. అంటే ట్యూబల్ టాన్సిల్స్ ఉంటాయి అండ్ టంగ్ బేస్లో లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది, అదర్ లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది టు కాంపెన్సేట్. సో వాళ్ళకి ఇమ్యూనిటీ వైజ్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు.